గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మరి మనం 7th లెసన్ ఆహారం లెసన్లో ఉన్నాం కదా. మనం పోయిన క్లాస్లో సగం చెప్పుకున్నాం లెసన్. మరి ఏంటంటే శ్రీను తను మరి వాళ్ళ మమ్మీ లంచ్ పెట్టిన బాక్స్లో అన్నం తినకుండా మరి విడిచిపెట్టేసి తీసుకొస్తాడు వెనక్కి బాక్స్. మరి వాళ్ళ అమ్మగారు అడుగుతారు, ఎందుకు తను తినలేదు, మరి అన్నం ఎందుకు వెనక్కి తీసుకొచ్చేసామని అడిగితే, మరి రోజు నువ్వు నాకు పొట్లకాయ కూర వేసి పెట్టావు కదా, నాకు పొట్లకాయ కూర అంటే ఇష్టం లేదు, అందుకే వెనక్కి తెచ్చేసాను అని చెప్తాడు. అప్పుడు వాళ్ళ మమ్మీ చెప్తారు, మరి నువ్వు పరేస్తావు, ఎందుకు పరేయవు అన్నాన్ని, నీకు కష్టం విలువ తెలిస్తే కదా, అన్నం ఎంత కష్టపడితే వస్తుందో నీకు తెలిస్తే కదా అని చెప్పేసి అలా అన్నప్పుడు మరి శ్రీను అడుగుతాడు, అందులో కష్టమే ఉంది, షాప్కి వెళ్ళి బియ్యం కొనుక్కొని నీళ్ళతో కడిగి పొయ్యి మీద పెడితే నీళ్ళు పోసి అన్నం అవుతుంది కదా అని చెప్పినప్పుడు వాళ్ళ అమ్మగారు చెప్తారు వివరంగా. మరి ఆ షాపులోకి రావాలంటే బియ్యం ఎంత కష్టపడాలో నీకు తెలిస్తే కదా, తెలిస్తే నువ్వు అలా మాట్లాడుకోవాలా అన్నప్పుడు, మరి అది ఎలా వస్తుందమ్మా షాప్లోకి అని శ్రీను అడుగుతాడు. అప్పుడు వాళ్ళ అమ్మగారు చెప్తారు, మరి ముందుగా మనకి ఈ బియ్యం అన్నం తినాలంటే ముందు బియ్యం మనకి రావాలంటే ముందుగా మరి రైతులు తమకున్న పొలాన్ని మరి చుట్టూరు నీళ్లు నిల్వ ఉండడం కోసం గట్లు వేసి మరి ఆ మధ్యలో పొలాన్ని మరి దున్ని మరి రాళ్ళ కింద బెడ్డలాగా లేకుండా మెత్తగా నేల ఉండేటట్లు మరి దున్ని చక్కగా దాన్ని తడిపి మరి ఒక మూలగా మరి వడ్లు చల్లి మరి నారుమడిగా అదే వడ్లు చల్లి మొక్కలు విత్తనాలు విత్తడం కోసం వడ్లు చల్లుతారు. అది చక్కగా మడిలాగా పచ్చగా వస్తుంది, దాన్నే నారుమడి అంటారు. అక్కడ వరకు మనం చెప్పుకోవడం జరిగింది. మరి మిగిలిన లెసన్ ఈరోజు చెప్పుకుందాం. చూడండి, మీ అందరూ కూడా మరి మీ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 47 ఓపెన్ చేసి చూడండి. ఇక్కడ వరకు చెప్పుకున్నాం కదా మనం. మరి చూడండి నెక్స్ట్, నారుమడిలో మొక్కలు మూరెడు పెరగగానే పొలానికి ఎరువు వేసి మరలా ఒక్కసారి నీరు పెట్టి బురద పొలాన్ని అరకబెట్టి దున్ని దమ్ము చేస్తారు. దమ్ము చేయటం అంటే పొలం మొత్తం సమానంగా చదును చేయటం అన్నమాట. మరి చూడండి, ఇలా నారు పోస్తారు, దాన్ని నారుమడి అంటారని చెప్పుకున్నాం కదా. అలా వేసిన నారు మూరెడు అంటే మనం మోచేయి ఉంటుంది కదా, మరి మన ఫింగర్స్ దగ్గర నుంచి మోచేతి వరకు ఎంత ఎత్తు ఉంటుందో అంత ఎత్తు అని అర్థం అనమాట. మరి మొక్కలు అంత ఎత్తు ఎదగగానే మరి అవి నాటడానికి వచ్చినాయి అని అర్థం అనమాట. ఇక వాటిని నాటే ముందు మరలా ఏం చేస్తారు, వాళ్ళ పొలాన్ని అంతా కూడా మరి చక్కగా మడులుగా చేసిన పొలాన్ని మొత్తం అన్ని మళ్ళలోనూ నీరు బాగా పెట్టి బాగా ఎక్కువ వాటర్ పెట్టేసి మరి నీరు పైకి కనిపించేలాగా మరి ట్రాక్టర్తో కానీ దాంతో మరి ఇలా ఈ విధంగా మరి నాగలతో కానీ ఏం చేస్తారంటే చక్కగా దమ్ము చేస్తారు. దమ్ము చేయడం అంటే ఏంటంటే నేల అంతా కూడా మెత్తగా అయిపోయి ఎక్కడ అటు ఇటు ఎగుడు లేకుండా చక్కగా చదునుగా అవడం అనమాట. దమ్ము చేయటం అంటే పొలం మొత్తం సమానంగా ఉండేలాగా చదును చేయటం అంటారనమాట. ఇలా నీరు పెట్టేసి మొత్తాన్ని అలా దమ్ము చేసేస్తారనమాట. దమ్ము చేయడం అంటే నేలని చదును చేయడం. అలా పెట్టిన తర్వాత ఏం చేస్తారో చూడండి. అప్పుడు నారుమడిలో మూరెడు ఎత్తు పెరిగిన మొక్కల్ని, అంటే నారు అనమాట, 3-4 మొక్కల్ని తీసుకొని కొద్ది దూరంలో వాటిని నాటుతూ పొలమంతా మొక్కల్ని నాటుతారు. దీన్నే నాటు పెట్టడం లేదా నాట్లు వేయడం అని అంటారు. మరి చూడండి, మొక్కలు వేయడానికి ముందుగా నీరు పెట్టి మడుల్ని చక్కగా దమ్ము చేస్తారని చెప్పుకున్నాం కదా. మరి అలా దమ్ము చేసిన తర్వాత ఏం చేస్తారు, మరి ఇలా పెరిగింది కదా మూరెడు ఎత్తు పెరిగిన మొక్కలు ఉన్నాయి కదా, ఆ మొక్కల్ని పీకుతారనమాట. పీకి మరి కట్టలు కట్టి మరి ఆ నారు వేసే మడిలో వేస్తే ఆ నాట్లు పెట్టేవాళ్ళు ఒక కట్ట తీసుకొని ఆ కట్ట నుంచి 3 లేదా 4 మొక్కల్ని చక్కగా తీసుకొని మరి చక్కగా సమ డిస్టెన్స్ పాటిస్తూ కొంచెం దూరంలో కొద్దిగా వేసిన మొక్కలకి కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ
మరి చక్కగా అలా 3 లేదా 4 మొక్కలు తీసుకొని గ్యాప్ ఇచ్చుకుంటూ అలా నాటుతూ పొలం అంతా నాటుతారనమాట. మరి ఇలా నాటడాన్ని ఏమంటారు? నాటు పెట్టడం లేదా నాట్లు వేయడం అని కూడా అంటారనమాట. మరి అంటే కొన్ని ప్లేసెస్‌లో అయితే ఊడవడం అని కూడా అంటారనమాట. ఊడిపేయడం అని కూడా అంటారనమాట. ఇలా నాట్లు పెడతారనమాట. ముందుగా నారుమడి పోసి, తర్వాత ఆ నారుమడి ఎదిగిన తర్వాత మళ్ళీ పొలాన్ని చక్కగా నీరు పెట్టి చదును అప్పుడు ఆ మొక్కల్ని పీకి 3, 4 మొక్కల్ని మళ్ళీ నాటుతారనమాట. దాన్నే నాటు పెట్టడం లేదా నాట్లు వేయడం అని అంటారు. నెక్స్ట్ చూడండి, అలా నాటిన మొక్కలు పెరిగి పెద్దవుతూ ఉంటే వాటితో పాటు పనికిరాని గడ్డి కూడా పెరిగి వరి మొక్కలకు అడ్డుగా మారుతాయి. మరి అలా పెట్టిన తర్వాత మొక్కలు పెరుగుతూ ఉంటాయి కదా, వాటితో పాటే మరి వరి మొక్కలతో పాటే పనికిరాని గడ్డి కూడా పెరుగుతూ ఉంటుంది. వాటినే కలుపు మొక్కలు అని అంటారనమాట. మరి ఈ మొక్కలు పెరిగి ఏం చేస్తాయంటే వరి మొక్కలు పెరగడానికి అడ్డుగా మారుతాయి. మరి ఇవి వరి మొక్కలను పెరగనివ్వకుండా మరి ఆ సారం అంతా ఇవి తీసుకొని ఇవి పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇవి వరి మొక్కలకి అడ్డుగా మారుతాయి. మరి అప్పుడు ఏం చేస్తారో చూడండి, అలాంటి సమయంలో రైతులు కలుపు తీస్తారు. కలుపు తీయటం అంటే పనికిరాని గడ్డిని పీకివేయటం అని అర్థం. మరి చూడండి, అలాంటి సమయంలో ఏం చేస్తారు రైతులు? ఆ కలుపు పనికిరాని మొక్కల్ని తీసివేస్తారనమాట. దాన్నే కలుపు తీయటం అంటారనమాట. ఇక్కడ చూడండి, కలుపు తీయటం అంటే ఏంటమ్మా? పనికిరాని గడ్డిని పీకివేయటం అని అర్థం అనమాట. ఇలా పనికిరాని గడ్డిని పీకివేయడాన్నే కలుపు తీయటం అని అంటారనమాట. అలా కలుపు తీసేసిన తర్వాత అప్పుడు చూడండి ఏం జరుగుతుందో. ఆ తరువాత మొక్కలు ఎదిగి కంకి వేసి పొట్టలు పోసుకొని గింజ కడతాయి. మరి ఇలా పరికినారు గడ్డిని పీకేసాక చక్కగా ఈ మొక్కలన్నీ కూడా చక్కగా పెరుగుతాయి. అలా పెరిగి మరి కొద్ది రోజులు పెరిగిన తర్వాత ఆ మొక్కలు మరి పక్కవానికి వచ్చి కంకెలు వేస్తాయన్నమాట. కంకెలు వేయటం అంటే మొక్కలు ఎదిగిన తర్వాత వాటి లోపల నుంచి మరి కంకెలు అంటే ఇలా వరి గింజలు వేసే కంకెలు అనమాట. మీకు చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. వేసి పొట్టలు పోసుకొని గింజ కడతాయి. అలా కంకెలు వచ్చి వాటికి వరి గింజలు అనేవి మరి చక్కగా తయారవుతూ ఉంటాయి అన్నమాట. ఆ కంకులు చిన్నగున్నప్పుడు వాటిని పాల కంకులు అంటారు. అంటే అదే స్టార్టింగ్ స్టేజ్ ఉంటుంది కదా, అలా ఈ కంకులు రావడానికి స్టార్టింగ్ స్టేజ్ని పాల కంకులు అని అంటారనమాట. అలా వరి నాటి నుండి 3 నెలల పాటు రైతులు ఎంతో కష్టపడి పనిచేసి పంటను కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటారు. మరి ఇలా ఈ కంకెలు చిన్నగా ఉన్నప్పుడు ఏమంటారమ్మా? పాల కంకులు అంటారని తెలుసుకున్నాం కదా. ఇలా ఈ విధంగా ఈ ప్రాసెస్ అంతా కూడా మరి ఎన్ని నెలల పాటు జరుగుతుందంట? 3 నెలల పాటు. మరి మొక్క వేసిన తర్వాత 3 నెలల పాటు మరి ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది. 3 నెలలకి వరి గింజలు తయారవుతాయి అన్నమాట. మరి ఆ విత్తనాలను బట్టి కొన్ని ఇంకా కొద్ది రోజులు టైం తీసుకుంటాయి, మరి కొన్ని ముందుగా వస్తాయి. మరి మ్యాక్సిమం మామూలుగా 3 నెలలని మనం సహజంగా చెప్పుకుంటూ ఉంటాం. ఆ విధంగా మరి నాటు పెట్టిన తర్వాత 3 నెలలకి వరి గింజలు అనేవి తయారవుతాయి అన్నమాట. మరి ఆ పొలం నారుమడి వేసిన దగ్గర నుంచి కూడా ఇలా తయారయ్యేంత వరకు కూడా మరి అప్పటి వరకు ఆ వాటిలో వచ్చే ఇబ్బందులన్నిటిని ఎదుర్కొంటూ మరి దోమ పడితే మందులు కొట్టుకుంటూ ఎలకలు పట్టి తినేస్తూ ఉంటాయి. మరి ఆ ఎలకలు ఆ గింజల్ని తినకుండా మరి వాటి నుంచి కాపలా కాసుకుంటూ మరి ఈ విధంగా ఎన్నో శ్రమలకు వచ్చి వాటిని ఆ గింజ తయారై చేతికి వచ్చేంత వరకు కూడా మరి కంటికి రెప్పలా మరి ఆ పొలాన్ని కాపాడుతూ ఉండాలి రైతు. మరి ఆ విధంగా కంటికి రెప్పలాగా మరి ఆ విధంగా కాపాడుతూ ఉంటారనమాట రైతులు. 3 నెలలకు కంకిలో ఉన్న గింజలు ముదిరి మొక్కలు పసుపచ్చగా మారుతుంటాయి. మరి 3 నెలల తర్వాత ఈ గింజలు తయారైపోయిన తర్వాత అప్పటి వరకు గ్రీన్ కలర్లో ఉన్న మొక్కలు కొంచెం ఎల్లో కలర్గా మారుతూ ఉంటాయి అన్నమాట. అలా ఎల్లో కలర్ వచ్చిందంటే అవి పూర్తిగా తయారైపోయినాయి అని అర్థం. అంటే మొక్క నుండి గింజలు వేరు చేసే సమయం వచ్చిందని తెలుసుకోవచ్చు. అలా ఎల్లో కలర్ వచ్చిందంటే ఇంకా అవి తయారైనవి, ఇంకా మొక్క నుంచి మనం పొలాన్ని కోసేసి మొక్క నుంచి గింజని వేరు చేయొచ్చు అని అర్థం అనమాట.
అప్పుడు వరి మొక్కలను కోత కోసి ఆరనిచ్చి కట్టలు కట్టి కుప్పలు వేస్తారు. ఇలా మరి ఎల్లో కలర్ వచ్చేసిన తర్వాత అప్పుడు ఆ మొక్కలన్నిటిని కోత కోసేస్తారనమాట. కోసేసి ఏం చేస్తారు, కొంచెం పనల్లాగా వేసి వాటిని ఆరనిచ్చి, అంటే కొంచెం ఆరాలన్నమాట. కొద్దిగా ఒక 2-3 డేస్ వదిలేసి ఆరిన తర్వాత మళ్ళీ వాటిని ఏం చేస్తారు, ఆ కోసిన దాన్ని మొత్తాన్ని మళ్ళీ చిన్న చిన్న కట్టలు కట్టలుగా కట్టి ఆ కట్టలన్నిటిని ఒక చోట కుప్పగా ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి కుప్పలుగా ఒక గూడులాగా వస్తుంది అనమాట. మనం వేసేసరికి అలా కుప్పలుగా వేస్తారనమాట. ఆ తరువాత ఏం చేస్తారమ్మా అని అడిగాడు శ్రీను. అలా కుప్పలు వేసిన తర్వాత ఏం చేస్తారమ్మా అని డౌట్ వచ్చింది శ్రీనుకి. ఇక్కడ వరకు అర్థమైంది కదా. మరి నాటు పెట్టిన దగ్గర నుంచి కుప్ప వేసే వరకు మీ అందరికీ అర్థమైంది కదా. మరి ఎన్ని శ్రమలు పెడితే ఆ కుప్ప వేయడం వరకు వచ్చిందో మీ అందరికీ అర్థమైంది అనుకుంటా. మరి నెక్స్ట్ చూడండి ఏం చేస్తారో. కుప్ప వేసిన తర్వాత అప్పుడే పూర్తి కాలేదు నాన్న, ఇంకా చాలా పని ఉంది. ఆహారాన్ని వృధా చేసినంత తేలిక కాదు. కుప్ప వేసిన వరి మొక్కలను చదునైన గట్టిగా ఉన్న మైదాన ప్రాంతంలో ఉంచి వాటి మీద ఎడ్లతో కానీ ట్రాక్టర్తో కానీ తొక్కిస్తారు. అలా చేయడం వల్ల ఎండిన వరి మొక్కల నుండి గింజలు రాలతాయి. ఇలా చేయడాన్నే నూర్పిడి అంటారు. చూడండి, కుప్ప వేస్తే అంత మాత్రాన కంప్లీట్ అయిపోయిందా, కంప్లీట్ కాలా, అదే చెప్తున్నారు శ్రీను వాళ్ళ మమ్మీ. అప్పుడే పూర్తి కాలేదమ్మా, ఇంకా చాలా పని ఉంది. మనం ఆహారాన్ని వృధా చేయడం అంటే మరి చూడండి, మరి పనికిరా పడేయటం, మనం సరిగా వినియోగించకుండా మరి ఆహారాన్ని బయట అనవసరంగా పడవేయడం, వృధా చేయడం అంటే. మరి ఏముంది, గిన్నెలో అన్నం మిగిలితే చేతిలో తీసి బయట పడేస్తాం. కానీ అంత తేలిక కాదు మరి ఈ పని చేయడం, అలా పండించడం అంటే. అలా కుప్ప వేసిన మొక్కల్ని ఏం చేస్తారంట, మరి చదునైన ఉన్న గట్టిగా ఉన్న మైదాన ప్రాంతంలో, అంటే సమానంగా చదునుగా ఉండడం అంటే సమానంగా ఉండే మైదాన ప్రాంతం అంటే ఖాళీ ప్రదేశం అనమాట. అలా ఖాళీ ప్రాంతంలో ఉంచి వాటి మీద మరి ఒక బరకంలా వేసేసి వాటి మీద ఈ కట్టలు వేసి వాటిని ఎడ్లతో కానీ ట్రాక్టర్తో కానీ తొక్కిస్తారనమాట ఆ మొక్కల్ని. అలా తొక్కించడం వల్ల ఏం జరుగుతుందంటే ఎండిపోయిన ఈ వరి గింజలు ఆ మొక్కల నుంచి రాలిపోతాయి అన్నమాట. ఇలా చేయడాన్ని ఏమంటారు, నూర్పిడి అంటారు. ఇలా నూర్చడం వల్ల మొక్కల నుండి గింజలు రాలడం జరుగుతుంది. ఇలా రాలిన గింజల నుండి గడ్డి, ఎండిన వరి మొక్కలని అర్థం అనమాట. గడ్డి అంటే గడ్డిని వేరు చేసి ఆ గడ్డిని పశువుల మేతగా ఉపయోగిస్తారు. ఇలా నూర్చిన తర్వాత గడ్డికి గడ్డి, గింజలకు గింజలు వేరు చేస్తారు. ఇలా ఈ గడ్డిని మరి పశువులకి ఆహారంగా కూడా ఉపయోగించడం జరుగుతుంది. మళ్ళీ ఆ గడ్డిని మరి ట్రాక్టర్లో కానీ బండిలో కానీ కట్టుకొని మరి ఇంటికి చేర్చుకుని గడ్డిని వాము కింద వేసుకొని మన పశువులకి ఉపయోగిస్తారు. గింజల్ని మూటల్లో వేసుకొని మరి సరిపడగా ఇంట్లోకి ఉంచుకొని మిగిలినవి అమ్ముకుంటారనమాట. చూడండి, రాలిన గింజలను తూర్పారబట్టి గడ్డి బొచ్చలు లేకుండా శుభ్రం చేస్తారు. మరి ఇలా రాలిన గింజలు ఉన్నాయి కదా, ఈ రాలిన గింజలు ఏం చేస్తారు, తూర్పార పట్టడం అంటే మరి చూడండి, అలా తొక్కిన తర్వాత మరి గడ్డి పరకలు అవి వడ్లలో పేరుకుపోయి ఉంటాయి కదా, మరి శుభ్రం చేయటం అనమాట. ఆ వరి గింజల్లో ఆ తుక్కు అది ఏమీ లేకుండా మరి ఇలా చేటలో పోసి పైకి గాలి వచ్చిన ప్రదేశంలో గాలి ఉన్నప్పుడు అలా పైకి నుంచి కిందకి పోస్తూ ఉంటే మరి గడ్డి అలా ఎగిరి పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది. వరి గింజలు శుభ్రం పడుతూ ఉంటాయి అన్నమాట. ఇలా శుభ్రం చేస్తారనమాట. అలా శుభ్రం చేసిన ధాన్యాన్ని బస్తాలకు ఎత్తి మిల్లులకు చేర్చి ఆ మిల్లులో వడ్లను ఆడించి పొట్టుపోయేలా చేస్తారు. మరి అలా పండించిన తర్వాత ఆ వడ్లనే మరి మనం రైస్ మిల్లుకి చేరిస్తే ఆ రైస్ మిల్లు ఆ వడ్లు పోసి ఆడితే అవి పొట్టు లేకుండా ఆ మిల్లులు ఏం చేస్తాయి, గింజల మీద మరి రైస్ మీద ఉన్న పై పొట్టుని తీసేస్తాయి అన్నమాట. అలా మిల్లులో పై పొట్టు పోయేలా చేస్తారనమాట. వడ్ల పొట్టుపోయి బియ్యం బయటకు వస్తాయి. అలా మిల్లులో వేసిన తర్వాత అవి మరి పొట్టుపోయి బియ్యం బయటకు వస్తాయి. అలా వచ్చిన బియ్యాన్ని దుకాణాల నుండి మనం కొనుక్కుంటున్నాం, తెలిసిందా. మరి ఈ ప్రాసెస్ అంతా జరిగి అప్పుడు బియ్యం మనకి తయారవుతుంది. అలా తయారైన బియ్యం మరి దుకాణాలకి చేరవేస్తారు. ఆ దుకాణాల దగ్గర నుంచి మనం కొనుక్కుంటున్నాం అని చెప్పింది వాళ్ళ అమ్మ. అది విన్న శ్రీను, అమ్మ బాబోయ్
బియ్యం కోసం రైతులు ఇంత కష్టపడాలా? రైతులు మనకు అన్నం పెట్టే దేవుళ్ళు అన్నమాట. ఇది తెలియక ఆహారాన్ని చులకనగా చూసి పారేస్తూ ఉండేవాడిని. ఇంకెప్పుడు అలా పారేయను. తప్పైపోయింది. నన్ను క్షమించు అమ్మా అని అన్నాడు. అప్పుడు శ్రీను తెలుసుకొని, అమ్మో ఇంత కష్టపడతారా? ఇంత కష్టం ఉందా దీంట్లో మనం అన్నం తినాలంటే? రైతులు ఇంత కష్టపడితే మనం అన్నం తింటున్నామా? నిజంగా రైతులు మనకి అన్నం పెట్టే దేవుళ్ళు అనమాట. ఈ విషయం తెలియక నేను ఆహారాన్ని చాలా చులకనగా చూసి పారేస్తూ ఉండేవాడిని. చాలా తప్పు చేశాను. నన్ను క్షమించమ్మా. ఇంకెప్పుడు నేను అన్నం పారేయను అని చెప్పి తను తెలుసుకున్నాడనమాట. అప్పుడు వాళ్ళ అమ్మ అంటున్నారు, సరేనన్నా నీ తప్పు తెలుసుకున్నావుగా, ఆహారాన్ని వృధా చేయడం ఎంత తప్పో తెలిసింది కదా. నీవు వృధా చేయకుండా ఉండడమే కాదు, నీ స్నేహితులు కూడా ఆహారాన్ని వృధా చేయకుండా చూడాలి, తెలిసిందా అని చెప్పింది. నువ్వే కాదు, నీ స్నేహితులు కూడా అలా ఎవరైనా అన్నాన్ని వృధా చేస్తుంటే వాళ్ళు కూడా వృధా చేయకుండా ఉండేలాగా చూడాలి. అది మన బాధ్యత. నువ్వు ఇప్పుడు తప్పు తెలుసుకున్నావు కాబట్టి ఇక మీదట అలా చేయకుండా ఉండు అని శ్రీనుకి చెప్పింది. సరే అమ్మా, నాకు బాగా ఆకలి వేస్తుంది, అన్నం పెట్టమ్మా అని అమ్మ పెట్టిన అన్నాన్ని ఒక్క మెతుకు కూడా కింద పడకుండా జాగ్రత్తగా తింటున్నాడు శ్రీను. మరి అప్పటి నుంచి కూడా ఆకలి వేస్తుంది, అన్నం పెట్టమని ఆ రోజు నుంచి కూడా శ్రీను ఒక్క మెతుకు కూడా కింద పడేయకుండా జాగ్రత్తగా తింటున్నాడంట. మరి ఇది మన ఆహారం లెసన్. మరి పిల్లలు మీకు కూడా మరి మన అన్నం విలువ తెలిసిందని నేను అనుకుంటున్నాను. మరి శ్రీను లాగానే మీరు కూడా రైతు యొక్క కష్టం విలువ తెలుసుకొని మరి అన్నాన్ని వృధా చేయకుండా ఉండండి. మీరే కాదు, ఎవరైనా సరే మీరు చూస్తుండగా అన్నాన్ని వృధా చేస్తే మరి ఈ స్టోరీ అంతా చెప్పండి. అర్థమైందా? మీరు వృధా చేయొద్దు, ఎవరిని వృధా చేయవద్దు. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.